బైబిల్ గ్రంథంలో జకరియా ఎలిజబెత్ అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిరువురు కూడా దేవుని సన్నిధిలో సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తూ సకల విధమైన న్యాయ విధుల యందు నిరపరాధులుగా ఉంటూ దేవుని దృష్టికి నీతిమంతులై జీవిస్తూ ఉన్నారు. వారు బహుకాలం గడిచిన వృద్ధులు. అయితే వారికున్న లోటు ఏంటో తెలుసా? వారికున్న సమస్య ఏంటో తెలుసా? పిల్లలు లేకపోవడం. వారిరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని ఆజ్ఞలు అనుసరించుటలో శ్రద్ధాభక్తులు కలిగిన వారు, ఆయన దృష్టికి నీతిమంతులుగా జీవించేవారు. అయినా కానీ వారికి పిల్లలు లేక ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకరోజు ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు జకరియా గారు, అప్పుడు దేవుని దూతైన గాబ్రియేలు జకరియా గారికి ప్రత్యక్షమై, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపాడినది అని జకరియా గారితో మాట్లాడడం జరిగింది. వారి వివాహమైన దగ్గర నుంచి పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, వృద్ధాప్యంలో దేవుడు వారి ప్రార్థనకి జవాబిచ్చాడు. వారు ప్రార్థన చేయడంలో విసుగకోకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి నిజాయితీతో దేవుని ఆజ్ఞలు కలిగి జీవిస్తూ వారు ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విని వృద్ధాప్యంలో వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా వారి జీవితంలో దేవుడు కార్యం చేశారు. ఎలిజబెత్ గారు, జకరియా గారు మాకు ఒక బిడ్డని దయచేయని ప్రార్థన చేస్తే, దేవుడు ఆ బిడ్డకి ఎన్నో లక్షణాలు ఇచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. వార్త 1వ అధ్యాయంలోనండి ఒక్కసారి కనుక మనం చూడగలిగితే, లోకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరి అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవేదేలను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఒక బిడ్డని దయచే ప్రభు అని భార్య భర్తలు ఇరువురు ప్రార్థన చేస్తే, దేవుడు ఆ బిడ్డతో పాటు ఆ బిడ్డ ఎట్టి రీతిగా ఈ లోకంలో జీవిస్తాడో, ఎట్టి రీతిగా ఆ బిడ్డ ద్వారా కార్యము జరుగుతుందో, ఎట్టి రీతిగా ఆ బిడ్డని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాలు కూడా జకరియా గారితో మరి దేవుడు మాట్లాడి తన దూత ద్వారా చెప్పించడం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక్క బిడ్డ ఇస్తే చాలు, ఈ నింద గొడ్రాలన్న నిందను కొట్టివేస్తే చాలు అని ఎలిజబెత్ అనుకుంది. కానీ వారికి నిందను కొట్టివేయటమే కాదు, కానీ ఆ బిడ్డ ద్వారా ఎంతో సంతోషం, ఆనందం కలిగే రీతిలో దేవుడు ఆ బిడ్డని వీరికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలిజబెత్ గారు కూడా ఒక మాట అంటారండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 24వ వచనంలో, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకుని, ఎప్పుడైతే దేవుని దూత మాట్లాడారో, తర్వాత మందిరం యొక్క పరిచర్యను ముగించుకుని జకరియా గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ గారు గర్భవతి అయినప్పుడు అప్పుడు ఆవిడ చెప్తున్న మాట, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగన చేసును అని ఎలిజబెత్ గారు కూడా చెప్తున్నారు. ఒక సమయం ఉంది నిన్ను కటాక్షించడానికి, దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసేయడానికి, నీ నిందను తీసివేయడానికి, నీకు రెట్టింపు ఘనత ఇవ్వడానికి ఒక సమయము దేవుడు నిర్ణయించి ఉన్నారు. ఆ సమయములో ఖచ్చితంగా నిన్ను కటాక్షించి నీకున్న స్థితిగతులన్నిటిని కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ సమయం వచ్చేంత వరకు కూడా విసుగు చెందకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఇంకా నా ప్రార్థనకి ప్రతిఫలం రాలేదు అని విసుగుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడుకోకుండా ఉంటున్నావేమో. ఆ ఇష్టంతో ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉన్నావేమో. జకరియా గారి, ఎలిజబెత్ గారు అయితే విసుగు చెందకోకుండా ఓర్పుతో దేవుని వైపే చూస్తూ సహనముతో కనిపెట్టుకుంటూ నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఆ ప్రార్థన ఫలాన్ని వృద్ధాప్యంలో వారు అనుభవించారు. వాళ్ళెక్కడా కూడా దేవుడు చేయట్లేదని విసుగు చెందలేదు. నీవు కూడా విసుగు చెందవద్దు. దేవుడు నిన్ను కటాక్షించే దినాలు రాబోతూ ఉన్నాయి.
నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యం చేయడానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నారు. ఆ నిర్ణయ కాలంలో ఖచ్చితంగా నీ జీవితంలో కూడా కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే నిన్ను దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నీ తలరాత ఇంతే ఎప్పటికీ మారదు, ఒకళ్ళ దగ్గర నువ్వు తీసుకునే దానిగానే ఉంటావు కానీ ఒకరికి పెట్టే స్థితిలోకి నువ్వు ఎప్పటికీ రావు, నీ స్థితి ఇంతే అని నిన్ను తూలి నాడి మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను ఘనతగా నిలబెట్టబోతా ఉన్నారు. వాళ్ళ ఎదుట నిన్ను బహుగా దేవుడు హెచ్చింప చేయబోతా ఉన్నారు. వాళ్ళ దగ్గర నీకున్న అవమానాన్ని అంతటిని కూడా తీసివేసి నిన్ను ఘనతగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నారు. అయితే నువ్వు విసుగు చెందకోకుండా దేవుని సన్నిధిలో మనస్సు పూర్తిగా, దేవా నువ్వు కటాక్షించే దినము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభువా, నువ్వు కటాక్షించి నా స్థితిగతిని మార్చండి ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరున్నారు దేవా, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు ప్రభువా, నిన్నే నమ్ముకుని ఉన్నాను, నీ మీద ఆధారపడి ఉన్నాను. జకర్యా ఎలిజబెత్తును కరుణించి వారి వృద్ధాప్యంలో శ్రేష్టమైన బహుమానాన్ని వారికి ఇచ్చిన దేవా, నాకును దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించే. నీ సమస్య ఏదైనా సరే, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, పిల్లలు లేక ఒక గొడ్రాలుగా నువ్వు ఉన్నా, లేదా నీ ఇంటిలో శాంతి సమాధానం లేకుండా ఉన్నా, నీ జీవితమే ఒక ఎండిపోయిన ఎడారిలా ఉన్నా, మారాలంటి జీవితాన్ని ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నా, నీ స్థితి ఏదైనా సరే, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ స్థితిగతులన్నిటిని కూడా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు కటాక్షించబోతా ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఓర్పుతో, సహనముతో, నిరీక్షణ కలిగి, ఆయన ఆజ్ఞలు కలిగి జీవిస్తూ, ఆయన దృష్టికి నీతిమంతురాలుగా జీవిస్తూ, నీతిమంతుడిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. ఖచ్చితంగా నీ స్థితిగతులను కూడా దేవుడు మార్చబోతా ఉన్నాడు.